ఏపీలో సర్పంచులను సీఎం జగన్ భ్రష్టు పట్టించారని ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి ఆరోపించారు. సచివాలయాలను తీసుకొచ్చి గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అధికారాలు అన్ని వాలంటీర్లకు, గ్రామ సచివాలయాల కార్యదర్శులకు అప్పగించారన్నారు. సర్పంచులకు జరిగిన అన్యాయాన్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తామన్నారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను నవరత్నాలకు మళ్లించారని ఫైర్ అయ్యారు. పంచాయతీలో నిధులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మేము గత 3.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం మీద మేము పోరాటాలు చేస్తున్నాం, మా గ్రామాల అభివృద్ధి కోసం, మా గ్రామాల యొక్క మనుగడ కోసం. కానీ ఈ ప్రభుత్వం ఏమీ స్పందించట్లేదు. దీనిలో భాగంగా మేము ఇంకా విసిగి వేసారిపోయి సర్పంచులు అందరం ఇంటింటికి గడప గడపకు వెళ్ళి మా సర్పంచులకు అందరికీ ఎంత అన్యాయం జరుగుతుంది, మన గ్రామీణ ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది, మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నిధులు సుమారు 8,629 కోట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం కాజేసిందని తెలియజేస్తూ, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఎస్ఎఫ్సి నిధులు సుమారు 4,000 కోట్లను ఇవ్వాలి, అవి కూడా ఇవ్వడం లేదు. అలాగే నరేగా నిధులు సుమారు 35,000 కోట్లను అవి కాజేసింది. ఇలా టోటల్గా చెప్పుకుంటూ పోతే మొత్తం 55,000 కోట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం మా పంచాయతీలకు బాకీ పడింది. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటాలు చేయాలని, ప్రతి గడప గడపకు తిరిగి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యము, ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని ప్రజల్లోకి నేరుగా తీసుకుని వెళ్లి తెలియజేయాలని, మేము ప్రజల్ని మోటివేట్ చేయాలని ప్రతి ఒక్క సర్పంచ్కు పిలుపుని